పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నిత్యము పరిశుద్ధ దేవదూతల చేతను, పరలోకపు సైన్య సమూహముల చేతను, మా వంటి పాపుల చేతను కొనియాడబడుచున్న మా దేవా, నీకు స్తోత్రము, నీకు స్తుతి, నీకు ఆరాధన చెల్లిస్తున్నాము. దేవా, అద్వితీయుడవు, ఆది అంతము నీవై ఉన్నావు తండ్రి. నీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. రాత్రి అంతయు మమ్మలను కాపాడి ఉదయకాలంన సజీవులుగా మమ్మల్ని చేర్చి నేను స్తుతించే కృపనిచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ దినమంతయు మా పనులలో మాకు తోడై ఉండుమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభా, ఈ దినము ప్రత్యేకంగా మేము మాట్లాడే మాటల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, జీవ మరణంలో నాలుక వశము అని రాయబడినది కదా. మేము జీవమును మాత్రమే పలుకున్నట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రాముఖ్యంగా తండ్రి, మేము పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినంన లెక్క చెప్పవలసి ఉండును అని యేసయ్య చెప్పినటువంటి మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. అవును ప్రభా, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందుదువు అని ప్రభు చెప్పాడు. మరి మా ప్రభా, మా మాటలను ఎంత జాగ్రత్తగా మేము పలకాలి, మేము ఏ వ్యర్థమైన మాటను కూడా పలకకుండా ఉండాలని, ఎంతో జాగ్రత్తగా ఉండాలని నీవు మాకు నేర్పించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి ప్రభా, మేము నీతిమంతులుగా తీర్చబడాలి తండ్రి, ఎప్పుడు కూడా అపరాధిగా తీర్చబడకూడదు. ఆ విధమైనటువంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మని గురించి ఎవరు కూడా ఏ విధంగా విరోధంగా మాట్లాడకూడదని ప్రభు చెప్తూ కూడా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. అవును ప్రభా, మేము ఎప్పుడైనా సరే మా జీవితంలో మంచి జీవితం జీవించాలి, మంచి ఫలములు ఫలించే చెట్టులాగా మేము ఉండాలని మీరు కోరుతూ ఉన్నారు. హృదయమందు నిండి ఉండు దానిని బట్టి మా నోరు మాట్లాడుతుంది. కాబట్టి మేము ఎంత జాగ్రత్తగా ఉండాలి తండ్రి. తండ్రి ప్రభా, మేము ఏ వ్యర్థమైన మాటను గురించి కూడా ఏ వ్యర్థమైన మాట కూడా మాట్లాడకుండా మేము జాగ్రత్త పడినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మేము మా మాటలను బట్టి నీతిమంతులుగా తీర్పు తీర్చబడుటకు సహాయం చేయమని నేను ప్రార్థించి అడుగుతుంటున్నాము. జీవమును మాత్రమే మేము మాట్లాడినట్లుగా మాకు సహాయం చేయండి. నెగటివ్గా ఎప్పుడూ మాట్లాడకుండా మేము మాట్లాడే పద్ధతిని మార్చుకున్నటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మేము మాట్లాడే మాటలు జీవంతో నిండి ఉన్నట్లుగా, ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగజేయనట్లుగా, ఇతరులను ప్రోత్సహించేవిగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. విశ్వాసంతోనూ, బలంతోనూ, ధైర్యంతోనూ, విజయంతోనూ, ఆత్మవిశ్వాసంతోనూ, నమ్మకంతోనూ, సమాధానంతోనూ, సంతోషంతోనూ, ఆనందమును కలిగించే మాటలను మేము మాట్లాడినట్లుగా మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ పాజిటివ్ మాటలను మేము మా నోటిలో నింపుకున్నట్లు, మేము అందరము కూడా అలాంటి మాటలు నింపుకున్నట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, దురాలోచనలు నీకు హేయములు, దయగల మాటలు నీ దృష్టికి పవిత్రములు కనుక మేము పవిత్రమైన మాటలు మాట్లాడుటకు మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాము. విస్తారమైన మాటలు మాట్లాడకుండా మా నోటిని కంట్రోల్ చేయమని కూడా వేడుకుంటున్నాం. ఎందుకంటే వాటిలో దోషం ఉంటుంది కనుక మేము మా నాలుకను జాగ్రత్తగా వాడగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మేము మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు కూడా మేము లెక్క ఒప్పజెప్పవలసి ఉంటుంది. కాబట్టి మా నోటిని మేము కాచుకొని ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా నాలుకను మేము సాధు చేసుకొనగలుగుటకు మీ పరిశుద్ధాత్మ సహాయము మాకు దయచేయము. మా నోటితో మేము ఆశీర్వచనమే పలుకున్నట్లుగా మాకు సహాయం చేయము. మా అంతటా మేము ఏమీ చేయలేము తండ్రి, మాకేది చేత కాదు. నీవే మా మాటలను సరి అయిన విధంగా వాడినట్లుగా మీ పరిశుద్ధాత్మ సహాయంను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడకుండా మాకు సహాయం చేయము. మేము వినుటకు వేగిరపడే వారంగాను, మాట్లాడుటకు నిదానించే వారంగాను ఉండినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అపొస్తలుడైన పేతురు చెప్పినట్లు మేము చెడ్డదాన్ని పలుకకుండా మా నాలుకను, కపటపు మాటలు పలుకకుండా మా పెదవులను కాచుకొనున్నట్లుగా సహాయం చేయము. మా పెదవులకు నీవే కాపు పెట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మేము ఆ విధంగా చేసినట్లయితే మంచి దినములు చూడగలము. దూషణకు ప్రతిదూషణ చేయకుండా మమ్మను మేము కంట్రోల్ చేసుకుంటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము.
అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మేము కొండెములు చెప్పు వారంగా ఉండకుండా మీ కృప నిమ్ము. మా సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా రుచిగలదిగా ఉండునట్లుగా సహాయం చేయండి. కృపాసహితంగా మా మాటలు ఉండునట్లుగా నీ సహాయంను మాకు అనుగ్రహించుము. మా నోట బూతులు కానీ దూషణలు కానీ అబద్ధములు కానీ లేకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. వినువారికి మేలు కలిగే విధంగా మేము ఎల్లప్పుడూ కూడా మంచి మాటలు, అనుకూలమైన వచనములనే పలుకున్నట్లుగా మాకు సహాయం చేయండి. నీ మాటలు మా నోట పెట్టుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందుకంటే నీవెల్లప్పుడూ కూడా జీవంనే మాట్లాడతావు ప్రభా. నీవి లోకంలో ఉన్న సమయంలో తండ్రి ఆయన నోట కనికరంతో కూడిన మాటలు, స్వస్థత నిండిన మాటలు, పాపక్షమాపణ కలిగించే మాటలే ఉన్నాయి. యేసయ్య మాటలు జీవపు ఊటలు తండ్రి. మేము ఆయనను పోలి నడుచుకొనుటకు మాకు సహాయం చేయండి. నీ ఆత్మ మాలో ఉన్నందుకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆత్మ సహాయంతో మేము సరైన రీతిలో నడుచుకోవడానికి సహాయం చేయండి. కృతజ్ఞతా వచనమే మేము పలకవలను, కానీ ఎలాంటి బూతులు కానీ సరసక్తులు కానీ పోకిరి మాటలు కానీ మా నోటికి రాకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మృదువైన మాటలు మేము మాట్లాడినట్లయితే ఎంత కోపంనైనా చల్లార్చగలము. అవును ప్రభా, అది వాక్యంలో రాయబడి ఉంది కనుక మేము మృదువైన మాటలు మాట్లాడినట్లుగా మా గృహములలో, మా సంఘములలో, మా పని స్థలములలో ఎలాంటి కలహములు కలగకుండా చూసుకొనుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కీర్తనాకారుడైన దావీదు ప్రార్థించినట్లు మేము ప్రార్థిస్తున్నాం. 141వ కీర్తనలో అతడు చెప్పినట్లుగా, దేవా మా నోటికి కావలి ఉంచుము, మా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నీ సన్నిధి ఎల్లవేళలా మాతో ఉన్నదని మేమెరిగి నీతిగల మాటలు, కృపగల ఉపదేశములు మేము మాట్లాడినట్లు మాకు నీ తోడ్పాటును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపుము. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు ఎల్లప్పుడూ నీకు అంగీకారంగా ఉండినట్లుగా సహాయం చేయం తండ్రి. ఇతరులను కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ మేము ఒకరినొకరు బోధించుకొనున్నట్లును, హెచ్చరించుకొనున్నట్లును మాకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఇట్టి భాగ్యము మాకు కలిగించుము. మమ్మను మేము నీకు సజీవ యాగంగా సమర్పించుకొని ఎల్లవేళలా స్తుతి యాగం చేయుచు జిహ్వాఫలము అర్పించుటకు సహాయం చేయము తండ్రి. తండ్రి, నీవు మాకు ఇట్టి కృపను ఇచ్చి మమ్మను జ్ఞానవంతులుగా చేసినందుకు, నిన్ను పోలి నడుచుకొనుటకు కృప చూపిస్తున్నందుకు, నేర్పుతున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా మనవిని ఆలకించినందుకు కూడా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా తండ్రి, ఈ దినమంతా కూడా మాకు తోడైండుము. మా ప్రయాణములలో, అనుదినము మేము చేస్తున్నటువంటి ప్రయాణాలలో మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు ఈ పెందలకడ ఆలకించండి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా, ఈ దినము మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు ఎంతో అనుకూలంగా, ఎంతో మహిమకరంగా పనులు చేయడానికి సహాయం చేయండి. మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించండి. మాకు కావాల్సినటువంటి జ్ఞానంను అనుగ్రహించండి. మేము ఏ పని చేసినా, ఏ మాటలు మాట్లాడినా ఎల్లప్పుడూ అవి ఇతరులకు అనుకూలంగా ఉండినట్లుగా, ఇతరులకు మేలు కలిగించేవిగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభా, మా పనిలో ఉత్తమమైన పనితనమును చూపించమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులను దీవించండి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. మంచి జ్ఞానం అనుగ్రహించండి. వారి చదువులలో మీరు వారికి తోడైండండి. మా ప్రభా తండ్రి, వారు ఎల్లప్పుడూ ముందుండుటకు సహాయం చేయండి. ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా టైం మేనేజ్మెంట్ దయచేసి చక్కగా టైము సద్వినియోగం చేసుకుంటూ నీ కొరకు జీవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి వారు ఉన్నత స్థాయికి చేరినట్లు కూడా కృప చూపించండి. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి. మా ప్రభా, మరి ఎవరైనా తండ్రి ఉద్యోగాల కొరకు అన్వేషిస్తున్నట్లయితే వారికి మంచి మార్గములు తెరవండి. వారి ఎదుట అనేకమైన ద్వారములు ఓపెన్ చేయమని ప్రార్థిస్తున్నాము. తప్పకుండా నాయన
వారు ఒక ఉద్యోగం పొందుకున్నట్లుగా కృప చూపించండి. ఎవరు కూడా కృంగుదలకు గురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాము. ఎంతోమంది వివాహ ప్రయత్నములు చేస్తున్నారు, వారికి కూడా సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలను దీవించి వారిని దర్శించి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. మా దేవ ప్రభా, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. దేవాప్రభ, కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. ఏ కుటుంబంలో కూడా కలతలు, ఎలాంటి మనస్తాపాలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా మరి నెమ్మది కలిగినటువంటి మాటలు మాట్లాడుకుంటూ తండ్రి, కోపం అనేది లేకుండా ప్రభా, కోపము ఉన్నప్పటికీ కూడా అది సూర్యాస్తమయం లోపలే అది మర్చిపోవాలి, తగ్గిపోవాలి నాయన. అలాంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరిని ఉంచమని ప్రార్థిస్తున్నాము. సమాధానకరమైన స్థితిని ప్రతి కుటుంబంలో కూడా కుమ్మరించు నాయన. వృద్ధులను దీవించండి, వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి వారు మంచి ఆరోగ్యంతో జీవించుటకు సహాయం చేయండి మా తండ్రి. మరి చిన్నపిల్లలను దీవించండి, వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి, మంచి ఎదుగుదలను అనుగ్రహించండి. వారిని నీ దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లజేయండి. ముఖ్యంగా ప్రభా, సీజనల్గా వచ్చే ఏ డిసీజెస్ కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా కాపాడమని ప్రభా, నీ రక్తపు కంచెను వారి చుట్టూ ఉంచమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యంతో నింపమని వేడుకొంచున్నాము. చిన్న బిడ్డలను నీ మార్గంలో పెంచుటకు ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, స్కూళ్ళకు వెళ్తున్న బిడ్డలను, యవనస్తులను అందరినీ కూడా దీవించండి. చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయండి. దూరదేశాలలో చదువుకుంటున్నటువంటి బిడ్డను కూడా దీవించండి ప్రభా. వారు ఎంతో దూరంగా ఉన్నప్పుడు తండ్రి, వాళ్ళకు మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. ఎలాంటి సాతాను శోధనలకు వారు చిక్కుకోకుండా కాపాడమని వేడుకొంచున్నాము. అదేవిధంగా ప్రభా, మరి వీసాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మీరే సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము. దూరదేశాల్లో ఉన్న పిల్లలకు నాయన, యవనస్తులకు వివాహ సంబంధాలు చూస్తున్న తల్లిదండ్రులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. తప్పకుండా ఒక సరి అయినటువంటి రీతిలో వివాహం జరుగునట్లుగా, ప్రతి ఒక్కరికి కూడా మంచి సంబంధాలు కుదిరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దయచేసి స్వస్థపరచమని వేడుకొంచున్నాము. ఎంతోమంది నాయన ఈ దినం సర్జరీల కొరకు సిద్ధపడి ఉంటుండగా వారికి మీరు మంచి శక్తిని, బలంను అనుగ్రహించి ఆ పరిస్థితుల నుంచి క్షేమంగా బయటికి రావడానికి మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాము. మీ కృపచేతనే వాళ్ళను దీవించి మరి త్వరగా కోలుకోవడానికి కూడా మీరే కృప దయచేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, ఐసీయూలో ఉంటున్నారు, వెంటిలేటర్పై ఉంటున్నారు. అలాంటి వాళ్ళందరినీ బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభా. వారు త్వరగా స్వస్థత పొందుకునేలాగున మీరు కృప చూపించండి. మీరు వారిని ముట్టండి ప్రభా, స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. ఎన్నో రకాల వ్యాధులతో అనేక మంది బాధపడుతూ ఉన్నారు ప్రభా. ఈ ప్రార్థనలోకి వేస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరెవరు వారి కుటుంబాలలో అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రభానైనా. మరి లివర్ ప్రాబ్లమ్స్తో కానీ, లంగ్స్ ప్రాబ్లంతో కానీ, బ్రెయిన్ ప్రాబ్లమ్స్తో, మరి కిడ్నీ ప్రాబ్లమ్స్తో, మరి గుండె సంబంధిత వ్యాధులు, ఇంటెస్టైన్స్లో ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్, స్టమక్లో ఉండే ప్రాబ్లమ్స్ ప్రభా, ప్యాంక్రియాస్లో ఉండే ప్రాబ్లమ్స్, వీటన్నిటి నుంచి నాయన యేసునామములో స్వస్థత, విడుదలనిచ్చి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఎంతో భయంకరమైన మైగ్రేన్ తలనొప్పులు, సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్తో బాధపడుతున్న వాళ్ళను కూడా మీరు దయ ఉంచి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి, సమస్తం మీరు చేయగలరు. ఎలాంటి భయంకరమైన వ్యాధినైనా మీరు బాగు చేయగలరు. మా తండ్రి, కృప చూపించమని వేడుకొంచున్నాము. ఎంతోమంది మరి కండరాల నొప్పులతో, కీళ్ళ నొప్పులతో, సయాటికా పెయిన్తో ప్రభా, అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా స్వస్థపరచమని వేడుకొంచున్నాము. మరి మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వాళ్ళని కూడా మీరు దయచేసి స్వస్థపరచండి మా ప్రభా. ఎంతమంది అయితేనైనా ఆ విధమైన సమస్యలతో ఇంట్లో ప్రభా నరకాన్ని చూస్తున్నారు, ఇంట్లో ఎంతో వేదనను
ఇంటి కుటుంబ సభ్యులు వేదనను అనుభవిస్తున్నారు, ఒక్కరు మానసిక సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఆ కుటుంబం అంతా కూడా ఎంతో వేదన చెందుతూ ఉంటుంది నాయన. ఎంతమంది ప్రభా వారిని గురించి దుఃఖిస్తున్నారు ప్రభా, మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము దేవా. ప్రభా, ఆత్మీయమైనటువంటి రుగ్మత ఇది మా ప్రభా. అవును తండ్రి, ఎంతమంది ప్రభా నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉన్నారు, ఎంతమంది ప్రభా నీ సిలువ విలువను తెలుసుకోలేకుండా ఉన్నారు, ఎంతమంది ప్రభా నీ యొక్క త్యాగమును అర్థం చేసుకోలేకుండా గ్రహించలేకుండా ఉన్నారు దేవా. వారి హృదయాలను తెరవరా మా ప్రభా తండ్రి, వారి మనోనేత్రాలను తెరవండి తండ్రి దేవా. నేను అంగీకరించి కృపను దయచేయండి. ఈ లోక సంబంధంగా ఎంతో జ్ఞానం కలిగి ఉంటారు, కానీ ప్రభా ఆత్మీయమైనటువంటి జ్ఞానం కొదువయ్యాయి ప్రభా. నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని ప్రార్థిస్తున్నాం. వీరిని తాకండి దేవా, మీరే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చారు, మాకు తెలుసు కదా మా ప్రభా. నీ సన్నిధిలో మేము అడుగుతున్నాము, నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. మీరు తప్ప ఎవ్వరు కూడా ఇది చేయలేరు మా ప్రభా. నిన్నే బ్రతిమాలి అడుగుతుంటున్నాము. ఎంతోమంది వ్యసనములకు గురై ఎంతగానో తండ్రి నీకు దూరంగా ఉంటున్నారు, వారిని కూడా మీరు దర్శించి వారిని వైపునకు రాగలిగినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి వారి పట్ల మేము ఓపికతో సహనంతో వ్యవహరించడం కూడా కృప దయచేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మరి ఎంతమంది అయితే నాయన కృంగుదలకు గురై ఉన్నారో, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులతో, ఎంత సమస్యలతో వేధించబడుతున్నారో ప్రభా. ఒక్క దినం కూడా సుఖమైన నిద్ర లేకుండా, మనశ్శాంతి లేకుండా ఎంతమంది బాధపడుతున్నారో వారి జీవితాల్లో మీరు వెలుగును నింపమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. వారి ఎదుట అనేక మార్గములను తెరిచి వారు అప్పుల నుంచి విడుదల పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము మా తండ్రి దేవా. మరి అదేవిధంగా కృంగిన స్థితిలో ఉన్న అనేక మందిని లేవనెత్తండి. ఎంతోమంది ప్రభా మరి ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు, శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు, అన్యాయానికి గురైనటువంటి వారు, వీరందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారి పట్ల మీ కృప చూపి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. సేవకులను ఆశ్రయించండి, వారికి అందరికీ కూడా ఆత్మాభిషేకమును అనుగ్రహించి చక్కగా వారు పనిచేయనట్లుగా సహాయం చేయండి మా తండ్రి దేవా. మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభు. మా దేశం దీవించండి, మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి అనేక విధాలుగా వారిపైన మీ యొక్క కృప కుమ్మరించండి. మా దేశ ప్రజలందరూ కూడా నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి. ఎన్నో రకాలుగా వాక్యం ప్రకటించబడుతుంది, అంగీకరించగలిగే హృదయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అధికారులను, ఉద్యోగులను, పరిపాలకులను ప్రతి ఒక్కరిని కూడా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాము. వాళ్ళందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. ఎన్నో అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి ప్రభా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి మా జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ లోకంలో మేము సాక్షి బిడ్డలుగా ఉండడానికి మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా కూడా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. వారిపైన నీ యొక్క కృపను కుమ్మరించండి దేవా ప్రభా. నీ యొక్క సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీ ఆశీర్వాదములతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.